హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి రక్షబంధన్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో వీడియో అనేది చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. నన్ను ప్రేమగా చూసుకునే మా అన్నయ్య ఉన్నాడు. ఫ్రెండ్స్, నాకైతే కాఫీ టీస్ వల్ల నేను మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. ఫ్రెండ్స్, ముందుగా మీరు కైన్ మాస్టర్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఇన్కేస్ మీ దగ్గర అప్లికేషన్ లేకపోతే డిస్క్రిప్షన్లో వితౌట్ వాటర్ మార్క్ కైన్ మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. కింద మోడ్ ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ వీడియోకి కావాల్సిన ప్రీసెట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ప్రీసెట్ లింక్ అనేది ఇందులోకి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. పైన రైట్ సైడ్ కార్నర్లో ఇంపోర్ట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న లింక్పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ప్రీసెట్ లింక్ అనేది ఇట్లా ఇంపోర్ట్ అనేది అవుతుంది. ఇన్కేస్ మీకు ఇంపోర్ట్ ప్రాబ్లం ఏదొచ్చినా కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. సో ఇట్లా ప్రీసెట్ లింక్ అనేది ఇట్లా ఇంపోర్ట్ అయిన తర్వాత ఇలా ఉంటుంది. రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి, ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇట్లా ఉంటుందన్నమాట. సో స్టార్టింగ్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి డిస్క్రిప్షన్లో దీనికి కావాల్సిన వీడియో లింక్ అనేది ఇచ్చాను, లిరికల్ వీడియో అనమాట. అక్కడికి వెళ్ళి వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న లిరికల్ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుని బ్యాక్ వచ్చి మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. ఇట్లా ఉంటుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, గ్రీన్ స్క్రీన్ అనేది ఉంది. ఈ గ్రీన్ స్క్రీన్ పోవాలంటే కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ క్రోమాకీ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఆటోమేటిక్గా గ్రీన్ స్క్రీన్ అనేది పోతుంది. ఇన్కేస్ మీకు పోకపోతే ఇక్కడ కీ కలర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి గ్రీన్ కలర్ని సెలెక్ట్ చేసుకుని రైట్ టిక్ పై క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా గ్రీన్ స్క్రీన్ అనేది పోతుంది. ఇక్కడ 50% ఉన్నది, 61% ఇట్లా పెట్టుకోండి. కరెక్ట్గా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసి ఇక్కడ నేను బీట్ మార్క్ అనేది ఇచ్చాను. ఇక్కడ ఈ స్టార్టింగ్ బీట్ మార్క్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి బ్యాక్ వచ్చండి. తర్వాత మీ ఫొటోస్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. మీ సిస్టర్తో ఫోటో అనేది తీసుకుని ఉంటారు కదా, ఆ ఫొటోస్ అనేవి సెలెక్ట్ చేసుకోండి. లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. ఎగ్జాంపుల్గా నేను నార్మల్ ఫొటోస్ అనేవి సెలెక్ట్ చేసుకుంటున్నా, ఇందులో మీ ఫొటోస్ అనేవి సెలెక్ట్ చేసుకోండి. సో నేను మీకు చూపించడానికి అనేసి ఈ ఫొటోస్ అనేవి సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఒకసారి నేను సెలెక్ట్ చేసి చూపిస్తాను, చూడండి. మీకు చూపించడం కోసం ఈ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వస్తున్నా. తర్వాత మళ్ళీ రైట్ సైడ్ క్లిక్ చేసి ఇక్కడ సెకండ్ బీట్ మార్క్ అంటే 4.400 మిల్లీసెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి ఆ ఇమేజ్ పై క్లిక్ చేసి కత్తెర్ సింబల్ పై క్లిక్ చేసి ట్రిమ్ రైట్ అనేది చేసుకోండి. మిగిలిన పార్ట్ అంతా కట్ అయిపోతుంది అనమాట. దాని తర్వాత దాన్ని ఇట్లా జూమ్ అనేది ఇట్లా చేసుకోండి. పెద్దగా ఇట్లా జూమ్ చేసుకుని కరెక్ట్గా ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకుని 3 డాట్ పై క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అనేది క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఆ ఇమేజ్ అనేది వెనక వైపు పోతుంది. సో ఇట్లా చూస్తున్నారు కదా, తర్వాత రివీల్ అనేది అవుతుంది. తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ ఈ ఫోటో ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఇట్లా రెడ్ మార్క్ నుంచి దీని తర్వాత నుంచి ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. మీరు సెలెక్ట్ చేసుకునే వాళ్ళ ఫోటో ఎక్కడైతే ఉందో మీ సిస్టర్ది, సో మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ కొన్ని ఫొటోస్ అనేవి సెలెక్ట్ చేసి చూపిస్తాను. ఆ తర్వాత ఓకే, ఈ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి ఇక్కడ నుంచి ఇంకో ఫోటో అనేది మీకు చూపించడం కోసం నేను సెలెక్ట్ చేసుకుని చూపిస్తున్నా ఫ్రెండ్స్. సో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఫోటో ఎక్కడైతే బీట్ మార్క్ అనేది పెట్టానో అక్కడ వరకు ఇట్లా రెడ్ మార్క్ నుంచి కత్తెర్ సింబల్ పై క్లిక్ చేసి ట్రిమ్ రైట్ చేసుకోండి. తర్వాత దీన్ని ఇట్లా జూమ్ అనేది ఇట్లా పెంచుకోండి. ఇట్లా జూమ్ అనేది ఇట్లా పెంచుకున్న తర్వాత రైట్ సైడ్ కన్నట్టు ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుని పెట్టుకుని సెండ్ టు బ్యాక్ అనేది ఇట్లా చేసుకోండి. ఆ లిరికల్ వీడియో వెనక వైపు పోయేటట్టు ఇట్లా పెట్టుకోండి. తర్వాత ఇంకో ఇమేజ్ పై క్లిక్ చేసి దీని బీట్ మార్క్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఇట్లా రెడ్ మార్క్ నుంచి కత్తెర్ సింబల్ ట్రిమ్ రైట్. సో ఇట్లా చేసుకున్న తర్వాత జూమ్ అనేది ఇట్లా చేసుకుని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. తర్వాత సెండ్ టు బ్యాక్ అనేది చేసుకోండి. సో ఇట్లా ఉంటుందన్నమాట. సో ఇట్లా సెండ్ టు బ్యాక్ అనేది ఇట్లా చేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ ఇక్కడ ఫొటోస్ అనేవి రీప్లేస్ పెట్టుకోండి. ఫోటో రీప్లేస్ పెట్టుకోవడానికి ఫోటోపై క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్, దానిపై ఇట్లా క్లిక్ చేసిన తర్వాత మీ ఫొటోస్ అనేవి డిస్ప్లే అవుతాయి. మీ ఫొటోస్ అనేవి రీప్లేస్ పెట్టుకోండి, సరిపోతుంది. సో ఇట్లా చూస్తున్నారు కదా, సో అన్ని ఫోటోలు కూడా సేమ్ ఇలానే రీప్లేస్ పెట్టుకోండి. ఇందులో కూడా ఇక్కడ రెడ్ మార్క్ ఇట్లా ఉంచేసి ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేసి ఆల్మోస్ట్ మన వీడియో అనేది రెడీ అయిపోతుంది. సో ఇక్కడ నేను ఎఫెక్ట్ కూడా నేను ముందుగానే మీకు ప్రొవైడ్ చేశాను. స్టార్టింగ్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి ఇప్పుడు వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి యారో మార్క్ ఇట్లా క్లిక్ చేసి కింద వీడియో క్వాలిటీ వెరీ హైలో పెట్టుకుని కింద సేవ్ వీడియో అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఇవాళ వీడియో అయితే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.